బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఎవరు ఊహించిన రీతిలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పసిడి బాట్లోనే వెండి ధరలు కూడా కొనసాగుతున్నాయి. మరి ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? సామాన్యులకు బంగారం, వెండి అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదా? దీనివల్ల కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందా? ప్రస్తుతం తగ్గిన ధరలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. రికార్డు స్థాయిలో కొనసాగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్లు కాస్త తగ్గటంతో సామాన్యులకు కొంచెం ఊరట కలిగిందనే విషయమే చెప్పుకోవాలి. అయితే రానున్న కాలంలో 10 గ్రాముల బంగారం 1,20,000కు రీచ్ అయ్యే అవకాశం ఉందన్నది నిపుణుల అంచనా. ఒక బంగారమే కాదు, వెండి ధరలు కూడా ఇదే తీరులో కొనసాగుతున్నాయి. ఇది సామాన్యులకు పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇకపై వారు బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ధరలు పెరిగితే దీని ప్రభావం కొనుగోళ్లపై భారీగా పడుతుంది. బంగారం కొనుగోళ్లు చాలా వరకు తగ్గిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. నిజానికి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా ఒకసారి ధరలు పెరిగితే మరోసారి తగ్గుతూ వస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా గోల్డ్ రేట్లు తగ్గగా సిల్వర్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,12,150 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,04,900 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి కిలో ధర 1,40,000గా ఉంది. అయితే ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో కాస్త హెచ్చు తగ్గులు ఉండవచ్చు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 1,14,590 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల ధర 1,05,050 రూపాయలుగా ఉంది. అలాగే కిలో వెండి ధర 1,40,000 రూపాయలు ఉంది. మరోవైపు హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,14,440 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,04,900గా ఉంది. అలాగే కిలో వెండి ధర 1,50,000గా కొనసాగుతుంది.